శ్రీమాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 13 మార్చి 2026 శుక్రవారం నాడు వృశ్చిక రాశి వారికి ఒక ప్రత్యేక సందేశం ఉంది. బిడ్డ, 3 రోజుల క్రితం మీ జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలైంది. గురుగ్రహం అంటే జ్ఞానానికి మరియు అదృష్టానికి అధిపతి అయిన బృహస్పతి 4 నెలల వక్రగతి తర్వాత మళ్లీ సరళ గతిలోకి వచ్చాడు. వక్రగతి అంటే గ్రహం వెనక్కి నడిచినట్లు కనిపించడం. అప్పుడు దాని శక్తి నెమ్మదిస్తుంది. ఇప్పుడు గురుడు కర్కాటక రాశిలో మీ 9వ భావంలో ముందుకు కదులుతున్నాడు. 9వ భావం అంటే భాగ్యస్థానం, మీ అదృష్టం, ధర్మం, ఉన్నత విద్య, దూర ప్రయాణాలకు సంబంధించిన ప్రదేశం. ఇది మీకు అద్భుతమైన వరం. గత 4 నెలలుగా మీరు అనుభవించిన అనిశ్చితి, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అదృష్టం ఆగిపోయినట్లు అనిపించడం, ఇవన్నీ ఇప్పుడు మారుతాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ అంటే జయాన్ని ఇచ్చే నక్షత్రం. దీని శక్తి మిమ్మల్ని ఉత్సాహంతో ముందుకు నెడుతుంది. కానీ అతి ఆత్మవిశ్వాసం ప్రమాదకరం. అవును, అదృష్టం మీ పక్కన ఉంది, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. పెద్ద పెట్టుబడులు, ఆస్తి లావాదేవీలు ఈ వారం వాయిదా వేయండి. బదులుగా ఈరోజు మీ ఉన్నత లక్ష్యాల గురించి ఆలోచించండి. ఏదైనా కొత్త కోర్సు, ఆధ్యాత్మిక యాత్ర లేదా జ్ఞానం పెంచుకునే పని మొదలు పెట్టడానికి ఇది అనుకూల సమయం. గురుడు మీ భాగ్యస్థానంలో బలంగా ఉన్నాడు. ఆయన ఆశీర్వాదం మీతో ఉంది. ధైర్యంగా ఉండండి, కానీ వివేకంతో నడవండి.